సూపర్ 6 అనేది ఏదో పథకాలు ఇవ్వాలి కాబట్టి, అధికారంలోకి రావాలి కాబట్టి, అధికారం నిలబెట్టుకోవడం కోసం ఒక సూపర్ 6 అనే పథకంతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు దాకా చూస్తున్నాం, ఒక 9 నెలలు అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిపాలన మరి వచ్చిన 2 నెలల్లోనే వచ్చిన ఫస్ట్ సంతకమే మన పింఛన్ల మీద చేసేసాడు. అలానే ఎన్నో రకాల పథకాలు చెప్పిన టైంకి చెప్పినట్టు చేశాడు మరి జగనన్న. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల్లో ఎన్నో నేరాలు, ఎన్నో దారుణాలు, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు. పవన్ కళ్యాణ్ గారు మహిళలపైన ఏదైనా అత్యాచారమే కానీ, లేకపోతే మహిళలపైన ఎలాంటి ఇది రాకోకుండా నేను ముందుంటాను అని అన్నారు కదా, అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున స్పందిస్తున్నాడా? సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన మాటలు మీకే గుర్తు చేస్తున్నాం సార్. మహిళలకి ఏమైనా అయితే నేను వస్తాను అని మీరు చెప్పారు. ఈరోజు ఎందరో మహిళలు మిస్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మహిళా దినోత్సవం కూడా ఎందరో మిస్ అవుతున్నారు. ఎందరో హత్యలు, అరాచకాలు, దారుణాలు, కిడ్నాపులు, రేప్ కేసులు చేస్తున్నారు. దయచేసి వాళ్ళని కొంచెం మీరు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ మంచి చేయలేదు అని చెప్పేసి వీళ్ళు ప్రజల్లో కూటమి ప్రభుత్వం అనేవాళ్ళు ఏమీ చేయలేదు అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మా అన్న చేసిన పథకాలైనా సరే, అనేక సంక్షేమాలైనా సరే, అభివృద్ధి అయినా సరే, పేద ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా నిలిచి ఉన్న పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే జగనన్న వెనక నడిచారో, ఎవరైతే జగనన్నతో ఉన్నారో, ఇప్పుడు ఉన్నారో, ఇకపై కూడా ఉంటాము అని నేను చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రైతులైనా సరే, చాలా ఎంప్లాయీస్ అయినా సరే, గవర్నమెంట్ ఏదైనా సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఈ డిఎస్సి వదులుతామన్నారా, ఇంకా అది ఏమీ విడుదల ఏం చేయలేదు క్యాలెండర్. దానికోసం చాలామంది మా ఫ్యామిలీలో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు డిఎస్సి కోసం. దాని మీద కోచింగ్లు తీసుకోవడం, మరి అది ఒక 3-4 నెలల నుంచి వాళ్ళకి ఈ నెలలో వదులుతాము, వచ్చే నెలలో వదులుతాము అంటున్నారు. ఇప్పుడు దాకా అయితే ఏమీ లేదు. అలాగే ఈ సూపర్ 6 మీద చూసుకుంటే ముఖ్యంగా మరి మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచే ఉచిత బస్సు వదులుతా అన్నారు. మరి ఆగస్టు 15 వెళ్ళింది, సెప్టెంబర్ వెళ్ళింది, అక్టోబర్ వెళ్ళింది, నవంబరు, ఇప్పుడు మార్చిలో కూడా వచ్చాము. ఇక మరి ఎన్ని నెలలు పట్టిద్దో మరి తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టారు. దాని ద్వారా వైసీపీ కార్యకర్తలను కానీ, మీడియా వాళ్ళనే కానీ, లేదంటే రాజకీయ నాయకులనే కానీ అరెస్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక నేరాలు, అనేక దారుణాలు చూస్తున్నాం. ఒక రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని పెట్టి, అలాగే మేము పెట్టాము బ్లూ బుక్, మేము రాస్తాము. మాకు శిక్ష పడేటట్టు చేశారో వాళ్ళకి మేము శిక్ష పడేటట్టు చేస్తాం. జగనన్న చెప్పినట్టు సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే లాక్కొచ్చి వాళ్ళ ద్వారా నిజాన్ని కక్కిస్తాము. ఆ రోజు ఏం చేశారో వాళ్ళతోనే చెప్పించి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తామని నేను చెప్తున్నాను.